ఈ సంవత్సరం అనుకోని విధంగా మా ఇంటికి ఎన్నిసార్లు వెళ్ళాను. పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సంవత్సరం ఎక్కువ వెళ్ళినట్టున్నాను. ఇది మొన్న మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు తీసిన వీడియో అనమాట. మార్నింగ్ 9 కల్లా మా ఊర్లో ఉండాలని హడావిడిగా బయలుదేరాము అందరము. మా అన్నయ్య అన్నం తింటా పిల్లలకు కూడా తినిపించేస్తున్నాడు. వాళ్ళేమో వద్దు మేము బయట టిఫిన్ చేస్తామన్నారు. ఇలా ఈ విధంగా టిఫిన్ అయితే అందరం చేస్తున్నాము. నేనేం టిఫిన్ ఆర్డర్ ఇచ్చుకోలేదు. ఎందుకంటే మా పిల్ల పూరి తీసుకుంది. తను ఎలాగో తినలేదు, నాకు ఇచ్చేసిద్దని నేనేం చెప్పుకోలేదు. ఇంకెలా వీడియో తీస్తుంటే మా వదిన చూడండి ఎలా చూస్తుందో. ఈ పిల్లకి స్టార్ట్ చేసింది అన్నట్టు చూస్తుంది. టిఫిన్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఊరికైతే వచ్చేసాము. ఎందుకు ఇంత హడావుడిగా బయలుదేరి వచ్చామంటే ఈరోజు మా ఊర్లో చర్చి ఓపెనింగ్ ఉంది. దానికోసమే ఇలా రెడీ అయ్యి వచ్చాము. ఊర్లో ఆడపిల్లలకి పుట్టింటి వాళ్ళు బట్టలు పెడతారు కదా, మా అమ్మ పెట్టిన శారీ అనమాట అది. తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని చర్చికి అయితే వచ్చాము. ఆల్రెడీ ప్రేయర్ స్టార్ట్ అయింది. ఖాళీ కూడా లేదు, ఇలా వెనక కూర్చున్నాము. చర్చి అయిపోయిన తర్వాత భోజనాలు ఇక్కడ పామాయిల్ తోటలో అరేంజ్ చేశారు. చర్చి పక్కనే ఉంటుంది ఈ తోట. ఇక్కడికైతే వచ్చాము, వెయిట్ చేస్తున్నాము. పక్కన భోజనాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా మాకు తెలిసిన వాళ్ళు, మా చెల్లి వాళ్ళు, వీళ్ళందరితో మాట్లాడుతూ కూర్చున్నాం అనమాట. పిల్లలు వీళ్ళు సరదాగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు, మాట్లాడుకుంటూ ఉన్నారు. నేనైతే నా పనిలో ఉన్నాను, వీడియో అయితే తీసుకుంటున్నాను. తర్వాత అందరం ఎప్పటికో కలుస్తాం కదా అని భోజనం చేసిన తర్వాత ఇంటికైతే వచ్చేసాము. పిల్లలు ఇలా సరదాగా ఆడుకుంటున్నారు. ఈ పాప వచ్చి మా తమ్ముడు వాళ్ళ పాప అనమాట. పూలు చూడండి ముఖం మీదకి పెట్టింది, తీస్తుంటే ఏడుస్తుంది.